బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడును. కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ. అందరికీ నమస్కారం. ఈనాటి కార్యక్రమంలో ఆస్టియో ఆర్థరైటిస్ సంబంధించినటువంటి యోగిక్ ట్రీట్మెంట్ అనే దాని విషయంగా మనం చూడబోతున్నాం. సాధారణంగా ఈ ఆస్టియో ఆర్థరైటిస్ అనేటటువంటిది కాళ్ళ కీళ్ళకు సంబంధించినటువంటి ఒక రకమైన వ్యాధి. ఇది సాధారణంగా నడి వయసు నుంచి వృద్ధులలో ఇది ఎక్కువ బాధిస్తూ ఉంటుంది. విపరీతమైనటువంటి కీళ్ళ నొప్పులు ముఖ్యంగా చూపించేటటువంటిది మోకాళ్ళ దగ్గర. మోకాళ్ళలో కార్టిలేజ్ తగ్గిపోవడం ద్వారా ఆ యొక్క బోన్స్ రాపిడి ద్వారా విపరీతమైనటువంటి నొప్పి, కూర్చొని లేవాలంటే విపరీతమైనటువంటి బాధాకరంగా ఉంటుంది. మనం నడవాలంటే కూడా ఎంతో బాధాకరంగా ఉంటుంది. మెట్లెక్కాలన్నా సరే బాధాకరంగా ఉంటుంది. ఈ రకంగా ఒక రకమైనటువంటి నిరుత్సాహం, నిస్పృహతో మనసంతా కూడా కాస్త బాధాకరంగా మారిపోతుంది. ఎందుకంటే ఈ శరీరం బరువంతా కూడా మరి మూమెంట్ అవ్వాలంటే మోకాలి కదలికతోనే జరుగుతూ ఉంటుంది. కాబట్టి కాలు తీసి కాలేస్తే విపరీతమైన బాధ రావడంతో జీవితం మీద ఒక రకమైనటువంటి ఆసక్తి తగ్గిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే దీంట్లో ప్రధానమైనటువంటి కారణం మోకాల్లో కాల్షియం తగ్గిపోవడం ద్వారా కావచ్చు, కార్టిలేజ్ తగ్గిపోవడం వల్ల, డి విటమిన్ తగ్గిపోవడం ద్వారా బోన్ యొక్క శక్తిని కోల్పోవడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి యుక్త వయసులో ఉన్నప్పుడే సమతుల్య ఆహారాన్ని తీసుకొని చక్కటి వ్యాయామాలు చక్కగా చేస్తూ అదేవిధంగా బరువు పెరగకుండా చూసుకోవడం. ముఖ్యంగా ఈరోజు చూసినట్లయితే చాలామంది వాళ్ళు ఉండాల్సినటువంటి హైట్ కన్నా కూడా 10 నుంచి 20 కిలోల నుంచి 30 కిలోలు, 40 కిలోలు, 50 కిలోలు పైన వెయిట్ ఎక్కువగా ఉంటున్నారు. అంటే ఆ వెయిట్ అంతా దేని మీద పడుతుందో ఆలోచించండి. మోకాళ్ళ మీదే. మోకాళ్ళ చిప్పలు అరిగిపోయిన తర్వాత వైద్యులు కాదు కదా ఈ ప్రపంచంలో ఎవ్వరూ ఏం చేయలేరు. సుమారుగా మీరు 5 నుంచి 10 సంవత్సరాల పాటు 15 కిలోల నుంచి 34 కిలోలు ఎక్స్ట్రా వెయిట్ని ఉంచుకుంటూ నడుస్తూ ఉంటే యుక్త వయసులో ఉన్నప్పుడు తెలిసి రాదు. 40-50 దాటిన తర్వాత నొప్పులు ప్రారంభమైన తర్వాత వైద్యుల దగ్గరికి వెళ్తారు. వాళ్ళు కూడా ఎవరు ఏం చేయడానికి లేదు, రీప్లేస్మెంట్ అంటూ ఉంటారు. ఇంకొంతమంది ఏదో అదే ఈ వాడండి అవన్నీ చెప్తూ ఉంటారు. అది తాత్కాలికమైనటువంటి ఉపశమనం. అలా కాకుండా కొన్ని ప్రత్యేకమైనటువంటి వ్యాయామాలు చేస్తే మోకాలు యొక్క బలాన్ని చేకూర్చి, థై మజిల్స్ యొక్క స్ట్రెంగ్తనింగ్ చేసి, అలాగే ఈ కాఫ్ మజిల్ యొక్క స్ట్రెంగ్తనింగ్ చేయడం ద్వారా, అలాగే అధిక బరువు ఉంటే ముందు వాటిని తగ్గించుకొని, అధిక కాల్షియం లోపం ఉంటే దాన్ని చక్కగా ఫుల్ఫిల్ చేసుకొని, డి విటమిన్ అంతా కూడా ఫుల్ఫిల్గా చేసుకొని, ఈ బోన్ స్ట్రెంగ్తనింగ్కి సంబంధించినటువంటి కొన్ని ప్రత్యేకమైన ఆహారాలు, కార్టిలేజ్కి సంబంధించిన కొన్ని ఉన్నాయి. అది యుక్త వయసులో ఉన్నప్పుడు వచ్చినట్లయితే వాటిని సులభంగా అధిగమించవచ్చు. సో వాటితో పాటుగా కొన్ని మరి ఆసనాలు, వ్యాయామాలు చాలా బాగా పనిచేస్తాయి. అందులో ఉత్తాన పాదాసనం ఈ థై మజిల్స్ యొక్క స్ట్రెంగ్తనింగ్ పెంచడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే సేతుబంధ ఆసనం, అది కూడా తొడల యొక్క బలాన్ని పెంచడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. వీటితో పాటుగా ఇంకా నటరాజాసనం, అట్లా ఇలాంటి స్టూల్ మీద కుర్చీలో కూర్చొని కాల్ని ఈ విధంగా స్ట్రెంగ్తనింగ్ చేసి ఒక 10 సెకండ్స్ ఉంచి మళ్ళీ దించడం ద్వారా, అలాగే రైట్ లెగ్ అలాగే లెఫ్ట్ లెగ్తో ఇలా 10 టైమ్స్ ప్రతిరోజు కొన్ని దినచర్యగా చేసినట్లయితే మీలో శరీరంలో సహజ సిద్ధంగా శక్తి పెరగడం జరుగుతుంది. అదేవిధంగా పశ్చిమోత్తాసనం, అదేవిధంగా కొన్ని లెగ్ మూమెంట్స్ చైర్లో ఈజీగా పెద్ద వయసుకులు కూడా చేయగలిగే విధమైన కొన్ని వ్యాయామాలన్నీ ఉన్నాయి. అవన్నీ రాబో కాలంలో మీకు చూపిస్తాం. ప్రస్తుతానికి ఇప్పుడు ఉత్తాన పాదాసనం మరియు సేతుబంధాసనం ఏ విధంగా చేయాలో చేసి చూద్దాం. ఇప్పుడు మనం ఉత్తాన పాదాసనం చేయబోతున్నాం. వెళ్ళకల్లా శవాసన భంగిమలో ఉన్న తర్వాత కాళ్ళు 2 జతలో ఉంటాయి. 2 శరీరానికి ఇరువైపులా చేతులు విశ్రాంతిగా ఉంటాయి. ఈ స్థితిలో లెఫ్ట్ లెగ్ 90 డిగ్రీస్ లెగ్ రేజ్ చేయాలి. స్లోగా లెఫ్ట్ లెగ్ రేజ్ చేసి
ఆసన స్థితిలో ఒక 10 సెకండ్స్ కానీ, తర్వాత నిదానంగా పెంచుకుంటూ 20 సెకండ్స్ కానీ ఈ విధంగా పెంచుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు ఎడమ కాలుని క్రిందకి దించాలి. అదేవిధంగా ఇప్పుడు కుడి కాలుని పైకి లేపి 90 డిగ్రీస్లో కుడి కాలుతో కూడా 90 డిగ్రీస్ 10 సెకండ్స్ ఉండడం ద్వారా, ఈ విధంగా చేయడం ద్వారా తొడ కండరాల యొక్క సామర్థ్యం పెరుగుతూ ఉంటుంది. కాలు స్ట్రెంగ్తనింగ్ అవుతుంది. స్లోలీ కిందకి తీసుకొని రావాలి. చేతులు రిలీజ్ చేసి ఇదే విధంగా ఇప్పుడు ఒక్కసారి సేతుబంధాసనం కూడా చేయాలి. లెఫ్ట్ లెగ్ ఫోల్డ్ చేసి, రైట్ లెగ్ ఫోల్డ్ చేసి, రెండు చేతులతో పాదాల దగ్గర పట్టుకొని ఇప్పుడు స్పైనల్ పూర్తిగా వెన్ను భాగాన్ని పైకి లేపి హిప్ భాగాన్ని ఆసన స్థితిలో ఈ విధంగా ఉండడం ద్వారా కాళ్ళ కండరాలు, కీళ్ళ కండరాలు, తొడల కండరాలు బలోపేతమై ఆ నొప్పిని అధిగమించడానికి కావలసినటువంటి శక్తిని కాళ్ళు చేకూర్చుకుంటాయి. ఈ విధంగా ఒక 10 సెకండ్స్తో పాటు నిదానంగా పెంచుకుంటూ వెళ్ళాలి. స్లోగా యథాస్థానానికి రావాలి. చూస్తారు కదండి, ఈ ఆస్టియో ఆర్థరైటిస్ సమస్య ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు చూసినటువంటి ఆసనాలని వీలైతే ప్రొద్దున్న సాయంత్రం కూడా ఉత్తాన పాదాసనం ఒక్కొక్క కాళ్ళతో ఒక 5 సార్లు చేయవచ్చు. దాన్ని నిదానంగా 10 సెకండ్స్ నుంచి మీ శక్తానుసారం ఒక 20 సెకండ్స్ పెంచుకుంటూ వెళ్ళొచ్చు. అదేవిధంగా సేతుబంధాసనం చేయడం ద్వారా వెన్నుబలం పెరుగుతుంది, స్ట్రెస్ తగ్గుతుంది, టెన్షన్ తగ్గుతుంది, నీ స్ట్రెంగ్తనింగ్ బాగా పెరుగుతుంది, మజిల్ స్ట్రెంగ్తనింగ్ బాగా, థైస్ యొక్క మజిల్ స్ట్రెంగ్తనింగ్ బాగా పెరుగుతుంది. వీటితో పాటుగా చైర్ మీద కూర్చొని కూడా లెగ్ మూమెంట్స్ చేయవచ్చు. ఇంకా నటరాజాసనం చేయవచ్చు, ఇంకా పశ్చిమోత్తాసనం చేయవచ్చు, ఇంకా కొన్ని ప్రత్యేకమైనటువంటి వాయుముద్ర, అపాన ముద్ర, ఇట్లాంటివన్నీ కూడా మీకు ఎంతగానో సహకరిస్తూ ఉంటాయి. అధిక బరువు ఎక్కువగా ఉంటే కనుక మరి బరువును తగ్గించుకోవాలి. ఇంకా ఎక్కువ తీవ్రత దీనిగా ఉంటే కనుక వైద్యులను సంప్రదించాల్సి ఉంటుంది. చూశారు కదండి, మరి అందరికీ ఆరోగ్యం కార్యక్రమంలో మీరు చూసినటువంటి యోగాసనాలను మీరు అందరూ సాధన చేసి అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. నమస్కారం.